9 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. జాతక ఫలం కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురువుగారు. మొదటిగా 6-9 ప్రేక్షకులకు నమస్కారం. 17 నవంబర్ 2024 ఆదివారం నుంచి 23/11/2024 శనివారం వరకు మనం ఈ వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. తదుపరి సింహరాశి గురించి కూడా వివరించండి గురువుగారు. ఈ వారంలో సింహరాశికి అండి ద్వితీయ కేతు సంచారం, అర్ధాష్టమ రవి బుధులు, పంచమ శుక్రుడు, సప్తమ శని, అష్టమ రాహువు, దశమ స్థిత చంద్ర గురువుల యొక్క సంచారం, ద్వాదశ కుజుని సంచారం. ఇక సింహరాశి వారికి ప్రతి పనిలో కొంత ఈ వారంలో ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. అంటే గతంలో ఉన్న ఇబ్బందులు కానీ, గత నుంచి ఆగిపోయిన వ్యవహారాలు కానీ, గతంలో కలిగిన ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని పొందే వారంగా ఈ వారం చెప్పుకోవచ్చు. ఈ వారంలో నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అష్టమ రాహు, సప్తమ శనైశ్వరుని ప్రభావం వల్ల ముఖ్యంగా సింహరాశి వారికి మానసికంగా ఆరోగ్యపర విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవటం ఈ వారంలో చెప్పదగ్గ సూచన. సుదూర ప్రాంతాలకు వెళ్ళటం, ఉద్యోగ మార్పులు, ఉద్యోగ బదిలీలు, ఆరోగ్య విషయాల్లో కాస్త ఒత్తిడి భారం, ఈ వారాంతంలో కాస్త ఒత్తిడి పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి సింహరాశి వారికి ప్రయాణాల విషయాల్లో తగిన శ్రద్ధ పాటించండి. ఆర్థిక విషయాల్లో నష్టాలు కలగకుండా శ్రద్ధ పాటించండి. రియల్ ఎస్టేట్, ఫైనాన్స్, కన్స్ట్రక్షన్, ఎరుపు రంగు విత్తనాలు, మిర్చి వ్యాపారం చేసుకునేటువంటి వారికి ఒత్తిడితో కూడుకున్న కార్యాచరణ, అంటే రావాల్సిన డబ్బులు సకాలంలో రాకపోవటం, ఆర్థిక ఇబ్బందులు కానీ, ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో అపవాద అవమానాలకు గురవటం కానీ. ఇక అష్టమ రాహు ప్రభావం వల్ల ఈ రాశుల వారికి ప్రయాణాల విషయాల్లో తగిన శ్రద్ధ పాటించడం, ముందు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక సప్తమ శనైశ్వరుడి ప్రభావం వల్ల గతం నుంచి ఒక నూతనంగా కన్స్ట్రక్షన్స్ కానీ, నూతన వ్యాపారాలు, గృహ నిర్మాణాలు చేసుకునేటువంటి వారికి కూడా పెట్టుబడి రంగాల్లో ఈ వారంలో తగిన ప్రోత్సాహమైనటువంటి ఫలితాలు సాధించుకుంటారు. ఆగిపోయిన పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. మనోధైర్యంతో ముందుకెళ్ళేటువంటి వారంగానే సింహరాశి వారికి మనం చెప్పుకోవచ్చు. స్త్రీల విషయాల్లో కొంత ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో తగిన శ్రద్ధ పాటించండి. చక్కగా ముఖ్యంగా దైవిక బలాన్ని పెంచుకునే ప్రయత్నం వల్ల సింహరాశి వారు విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. సరే గురువుగారు, మరి ఈ సింహరాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు గురువుగారు? ముఖ్యంగా అండి సింహరాశి వారికి అష్టమ రాహు, సప్తమ శనైశ్వరుని ప్రభావం. ప్రతి పనిలో కొంత అయిపోతుంది అనుకున్న పని ఆలస్యంగా జరగటం, ప్లస్ ఆరోగ్యపరంగా చిన్న చిన్న అనారోగ్య సూచనలు, ఎక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి డిస్టర్బెన్స్ కానీ, ఫ్యామిలీ పరమైన ఇబ్బందులు కానీ ఎక్కువ ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ రాశి వారికి ముఖ్యంగా హనుమంతుని యొక్క ఆరాధన, ఆంజనేయ స్వామి వారికి మన్యు సూక్తంతో చక్కగా ఆరాధన చేయటం, అంటే మన్యుతో ఆరాధన చేయటం వల్ల శీఘ్రంగా రుణరోగ శత్రు సంబంధితమైన నివారణ. ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల సింధూరంతో చక్కగా మంగళవారం, శనివారం పూజ చేయండి. ఆంజనేయ స్వామి వారి ప్రదక్షిణాన్ని చేయండి. ఓం నమో భగవతే ఆంజనేయాయ అనేటువంటి నామాన్ని మీరు స్మరణ చేసుకోండి. ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి సింహరాశి వారి వారంలో మన్యు సూక్తంతో స్వామివారికి అభిషేకాన్ని కానీ, అర్చన కానీ చేసుకోవటం వల్ల విశేష ఫలితాలు పొందే వారంగా చెప్పుకోవచ్చు. గురుగారు, ఒక చిన్న అనుమానం. అంటే ఇందులో మీరు మన్యు సూక్తు అన్నారు కదా, అంటే అది అందరికి తెలియదు. అంటే సహజంగా అండి ఆంజనేయ స్వామి వారి యొక్క అర్చనలు చేసేటువంటి ఈ దేవాలయాల్లో వేదోక్తంగా ఈ మన్యు సూక్తం, మన్యు పాశుపతం, మన్యు అనేది మన కామ్యాలను నెరవేర్చేది, అటువంటి శత్రు నివారణ చేసేది. కాబట్టి ఈ సూక్తాన్ని ఆంజనేయ స్వామి వారు చేసుకోవటం వల్ల అఖండంగా వ్యాపారాల్లో ఇబ్బందులు పడేవారు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు, అనారోగ్య సూచనలు ఉండేటువంటి వారు మన్యు సూక్తంతో ఆరాధన చేసుకోవటం, ఆ ఆలయాల్లో మీరు అడిగినట్లయితే దానికి విశేషంగా వారు చేసేటువంటి వారు ఉంటారు. వేదం నేర్చుకున్న వారు ఈ యొక్క పరిహారాలు చక్కగా చేస్తారు. అటువంటి ఫలితాలు చేసుకుని మంచి ప్రభావం వల్ల స్వామి అనుగ్రహాన్ని పొందవచ్చు. సరే గురుగారు, మరి సింహరాశి వారు ఎలాంటి పరిహారం చేసుకోవాలంట? ఇప్పుడు మనం సింహరాశి పరిహారాలు చెప్పుకున్నామండి. సింహరాశి వారు చక్కగా ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేసుకోవటం, ఆంజనేయ స్వామికి చక్కగా మంగళవారం, శనివారం పూజ చేసుకోవటం వల్ల విశేష ఫలితాలు పొందుతారు. సరే గురు.